మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయనను పైకెత్తును. కీర్తన గ్రంథము 40:2 ఈ మాట రాయబడింది. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులు నుండి దేవాదేవుడు మనల్ని నాశనం అయిపోతున్న మనల్ని లేపుతాడంట, పైకి లేపుతాడు దేవుడు. ఎక్కడి నుంచి లేపుతాడు? నాశనం. ఇంక మా పరిస్థితి అయిపోయింది, ఇంక ఇంతే, నా బతుకు మారదు అన్న వాళ్ళు ఏం చేస్తే ఆయన లేపుతాడంట. జిగటగల దొంగ విరుక్కుపో అంటాం. జిగట మనలో ఇంక సమస్యల నుంచి బయటకు రాలేను అన్న స్థితిలోంచి ఆయన పైకి ఎత్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నా పాదం బండం నిలిపిన అడుగులు స్థిరపరుస్తాడు. మనల్ని స్థిరపరిచేవాడు దేవాదేవుడే. కాబట్టి మనం ఏ గుంటలో పడినాను, ఏ దొంగ ఊబిలో పడినాను, దేవుని మనం చూసినప్పుడు దేవునికి మొరపెట్టిన అదే యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియగిన మొరాలకించి. మరి ఎవరైతే సహనంతో కనిపెట్టి ప్రార్థన చేస్తారో ఆయన ఆ ప్రార్థన చెవి ఎగుతాడు. మనం సహనంతో దేవుని కొరకు సహనం అంటే దేవుడు నాకు సహాయం చేస్తాను ఒక నిరీక్షణ, ఓపిక నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాను? నాశనకరం ఇంకా నా బతుకు మార్గం మారుస్తాడు ఆయన. నేను పైకెత్తి నీ పాదాలను బడం నిలిపి నీ అడుగులు స్థిరపరిచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి నిన్ను బలపరిచి స్థిరపరచును గాక. మరి వాగ్దానం ప్రార్థన చేసి దేవుడు నేను పైకెత్తి జిగటగల దొంగను పైకి లేపి నిన్ను నీ పాదాలను బండం నిలుపుతాడంట. నిన్ను స్థిరపరిచి దేవుడికి సహాయం చేసును గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా కృపగల తండ్రి నీకు వందనాలు. ఇవనైనా మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమాని తోటి పని వారితో సమాధానపరచండి. మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి అయ్యా. మాకు రావాల్సిన నెలలా జీతం వచ్చే కృప దయచే. మా కష్టాజీతాన్ని ఆశ్రయించి మా కష్టాజీ దీవించు. మాకున్న బలహీనతను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టండి, ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్కృతికి విడుదల దయచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఏదైనా నూతనంగా పనులకు వెళ్తున్న పనులు స్థిరపరచండి, కృప చూపించి మిమ్మల్ని మహింపరిచి దినమంతా శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదిచ్చి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.